2025లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఫస్ట్ ఇయర్లో థియరీ సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, సో మీకు ప్రాక్టికల్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, సో థియరీకి ఎక్కువ మార్క్స్ ఉంటాయా, ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయా, సో మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎలా జరుగుతాయి, ఏ రికార్డ్ ఎలా రాయాలి, సో వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మనకు ఎవరైతే 2026 కావచ్చు అప్కమింగ్ ఇయర్స్లో ఎవరైతే ఈ స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో అవేర్నెస్ కోసం మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు. లైక్ ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, మనం ఈ కోర్సులో ఏం నేర్చుకుంటామో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనకు స్పెషల్ డిఎడ్లో కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ డిసబిలిటీ. సో మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడే మీకు హియరింగ్ ఇంపైర్మెంట్ కావచ్చు, విజువల్ ఇంపైర్మెంట్ కావచ్చు, మల్టిపుల్ డిసబిలిటీ కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో నేను స్పెషల్ డిఎడ్ ఇన్ ఐడిడి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా కోర్సెస్ హియరింగ్ కావచ్చు, విజువల్ ఇంపైర్మెంట్ కావచ్చు, ఓన్లీ 2-3 సబ్జెక్ట్స్ వేరియేషన్స్ ఉంటాయి. ఒక సబ్జెక్ట్ బదులు వేరే సబ్జెక్ట్ ఉంటుంది. సపోజ్ ఇది ఐడిడి గురించి కొన్ని 2-3 సబ్జెక్ట్స్ ఉంటాయి. హియరింగ్ అయితే హియరింగ్కి సంబంధించిన 2-3 సబ్జెక్టులు డిఫరెంట్ ఉంటాయి అంతే. మిగతా ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, అవన్నీ సేమ్ ఉంటాయి. సో దట్ ఐడిడి వాళ్ళతో పాటు హియరింగ్ కావచ్చు, విజువల్ ఇంపైర్మెంట్, మల్టిపుల్ డిసేబిలిటీ కావచ్చు, అందరు వినండి, సేమ్ ఉంటుంది. జస్ట్ మీరు ఆల్రెడీ క్లాసెస్లో జాయిన్ అయ్యారు కాబట్టి సో మీకు ఏ సబ్జెక్ట్స్ ఏవి ఉంటాయో అవి ఉంటాయి. జస్ట్ మీకు ఉన్న డౌట్స్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ స్పెషల్ డిఎడ్ కావచ్చు, ఏ స్పెషలైజేషన్ అయినా సరే సేమ్ సబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్లో మనకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ టు డిసబిలిటీ. సో ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్ అందరికి ఉంటుంది. సో ఇందులో మనకు 21 టైప్ ఆఫ్ డిసబిలిటీస్ గురించి డెఫినేషన్స్, అది ఎందుకు వస్తుంది, సో ప్రికాషన్స్ కావచ్చు, ఎలా దాని గురించి కాజెస్, ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి ఈ ఇంట్రడక్షన్ టు డిసబిలిటీలో. సెకండ్ చాప్టర్ మనకు సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చిల్డ్రన్స్ విత్ డెవలప్మెంటల్ డిసబిలిటీ. సపోజ్ ఇది ఐడిడి కాబట్టి డెవలప్మెంటల్ డిసబిలిటీ గురించి ఉంది. అదే హియరింగ్ అయితే హియరింగ్కి సంబంధించింది ఉంటుంది, విజువల్ ఇంపైర్మెంట్ అయితే విజువల్ ఇంపైర్మెంట్. సో ఇక్కడ ఈ సెకండ్ సబ్జెక్ట్. నెక్స్ట్ అసెస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డెవలప్మెంటల్ డిసబిలిటీ. సో అసెస్మెంట్ ఎట్లా చేయాలి పిల్లలకు, సో ఇది డెవలప్మెంటల్ డిసబిలిటీ. అదే హియరింగ్ అండ్ మీకు విజువల్ డిఫరెంట్ ఉంటుంది. సో నేను మళ్ళీ రిపీట్ చేయను, జస్ట్ సబ్జెక్ట్స్ మాత్రమే చెప్తాను. ఫోర్త్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. సో ఇదే మనకు సిడిపి అంటారండి. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అన్న, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అన్న ఒకటే. సో ఇది అందరికి కామన్ ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి మనకు కరికులం డెవలప్మెంట్. సిక్స్త్ వచ్చేసి టీచింగ్ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్. సో పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, ఎలాంటి మెథడ్స్ ఉంటాయి అవి. సో ఇవి మనకు ఫస్ట్ ఇయర్లో ఉండే 6 సబ్జెక్ట్స్. సో వేరియస్ కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళకు మీకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇవి 6 సబ్జెక్ట్స్. సో మనకు ఇది వచ్చేసి మనకు పర్ ఇయర్ ఎగ్జామ్. సో మనకు సెమిస్టర్ వైజ్ ఉండవండి, ఇది పర్ ఇయర్కి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇప్పుడు డీటెయిల్గా దేనికి ఎన్ని మార్క్స్ కూడా చెప్తాను. సో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే మీ కాలేజీలో పెట్టేటి. సో మీ ఎగ్జామ్స్ అన్నీ మీ కాలేజీలో ఉంటాయి, దాన్ని ఇంటర్నల్ మార్క్స్ అంటారు. అదే ఎక్స్టర్నల్ మార్క్స్ అంటే మీరు బోర్డ్ ఎగ్జామ్ లాగా 10th ఇంటర్ ఎలా అయితే రాస్తామో మనం బయటికి వెళ్ళి రాయాలో ఒక సెంటర్ పడుతుంది. సో ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి ప్రతి సబ్జెక్ట్కి 30 మార్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీ కాలేజ్లోనే ఎగ్జామ్ పెడతారు, మీ కాలేజ్ వాళ్ళే కరెక్షన్ చేస్తారు, మీకు ఎవరైతే టీచింగ్ చెప్తున్నారో వాళ్ళు. సో ఈచ్ సబ్జెక్ట్ 30. సో 6 సబ్జెక్ట్స్ 30 కాబట్టి 180. సో ఈ 180 వచ్చేసి మీ ఇంటర్నల్ మార్క్స్ మీ కాలేజ్ వాళ్ళే ఇస్తారు. మీ సార్స్ ఎవరైతే మీకు సబ్జెక్ట్స్ చెప్తున్నారో వాళ్ళే కరెక్షన్ చేసి మీకు మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ మార్క్స్. సో ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసి మనకు బోర్డ్ ఎగ్జామ్ లా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి 45 మార్క్స్ ఉంటాయి. సో 45 ఈచ్ సబ్జెక్ట్. సో 6 సబ్జెక్ట్స్ వచ్చేసి 270 మార్క్స్. సో ఫస్ట్ ఇయర్లో ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ కలిపి 450 మార్క్స్ కంప్లీట్గా. సో ఫస్ట్ ఇయర్ థియరీ మార్క్స్ మాత్రమే. సో 450 ఉంటాయి. సో ఈచ్ సబ్జెక్ట్ 75 ఉంటాయి. సో ఇవి మనకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ గురించి టోటల్ 450 మార్క్స్ ఫస్ట్ ఇయర్కి. ఇవి ఓన్లీ థియరీకి సంబంధించినవి. సో ఇప్పుడు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, సో ఆ డౌట్స్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇయర్లో మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా టోటల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 6 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో ఎగ్జామ్స్ వచ్చేసి, సో ఇప్పుడు కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, హిందీ మీడియం వాళ్ళు ఉంటారు, కర్ణాటక ఉంటారు. సో ఆల్ ఓవర్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియాలో మీకు మీ మదర్ టంగ్లో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, యువర్ విష్. సో మీరు తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్లో రాస్తారా, హిందీలో రాస్తారా, కర్ణాటక రాస్తారా, ఎందులో అన్నా రాసుకోవచ్చు. ఇది స్పెషల్ డిఎడ్లో ఉన్న ఫెసిలిటీ. మీరు ఎందులో అన్నా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీకు నచ్చిన లాంగ్వేజెస్. సో ఇది చాలామందికి డౌట్ ఉంటుంది. సో యువర్ విష్, మీకు ఏ లాంగ్వేజ్ ఇష్టమో అది. థర్డ్ వచ్చేసి
మనకి ఇంటర్నల్ వచ్చేసి కాలేజీలోనే పెడతారు, ఎక్స్టర్నల్ వచ్చేసి అవుట్ సైడ్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇచ్చేస్తున్నారు మనకు. ఈ 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు మనకి ఎగ్జామ్స్ వచ్చేసి జూన్లో ఉంటాయి, జూన్ లాస్ట్ వీక్లో ఉంటాయి, జూన్ 22 to 30 యాజ్ పర్ షెడ్యూల్. సో చేంజెస్ అయితే మనకు ఫర్దర్గా చెప్తారు. కాకపోతే ఆల్మోస్ట్ 99% జూన్ 22 to 30 మనకు ఫస్ట్ ఇయర్స్ కావచ్చు, సెకండ్ ఇయర్స్ కావచ్చు, సేమ్ ఆల్టర్నేట్ డేట్స్ ఉంటాయి. సపోజ్ 22 ఫస్ట్ ఇయర్ ఉంటే 23 సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటాయి. సో అదే రోజు ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు అదే రోజు ఉంటాయి ఎగ్జామ్స్. సో మార్నింగ్లో జూనియర్స్కి ఉంటే ఆఫ్టర్నూన్ సీనియర్స్కి ఉంటాయి. సపోజ్ సీనియర్స్కి మార్నింగ్ ఉంటే ఆఫ్టర్నూన్ జూనియర్స్కి ఉంటాయి. సో ఒకే సెంటర్లో జూనియర్ సీనియర్స్కి అందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి, వేరే షిఫ్ట్లో ఉంటాయి. సో ఇవి మనకు ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ గురించి. సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చెప్తాను. సో మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి పాస్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ ప్యాటర్న్స్ కూడా. సో మనకు చెప్పాను కదండి 45 మార్క్స్కి పేపర్. ఈ 45 మార్క్స్కి మనకు ఫస్ట్ పార్ట్ ఏ వచ్చేసి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకు ప్రతి సబ్జెక్ట్లో 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్కి సంబంధించిన వాళ్ళకి నచ్చిన క్వశ్చన్స్ ఒక 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఎంసీక్యూ 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది. సో 3 క్వశ్చన్స్ 3 మార్క్స్. ఇది పార్ట్ ఏలో ఎంసీక్యూ. ఈ పార్ట్ ఏలో మళ్ళీ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. సో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అది ట్రూవా అది ఫాల్సా అడుగుతారు. అలాంటి 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్. సో 3 + 2 5 మార్క్స్ మనకు జస్ట్ ఎంసీక్యూ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ ఒక మ్యాచింగ్ కూడా ఇస్తారు. సో మ్యాచింగ్ అంటే ఒక 4 ఆప్షన్స్ ఇలా 4 ఆప్షన్స్ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. 4 క్వశ్చన్స్ 4 మార్క్స్. సో ఇవన్నీ మనకు 5 యూనిట్స్లో నుంచి ఎక్కడన్నా అడగచ్చు. సో 3 + 2 5, 5 + 4 9. సో ఇక్కడనే మనకు 9 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో మీరు థియరీ పాయింట్స్ కొద్దిగా థరోగా అన్నీ చదివితే ఈ 9 క్వశ్చన్స్ అనేవి ఈజీగా అయిపోతాయి. సో ఇప్పుడు పార్ట్ బి, ఇప్పుడు వచ్చేసి ఆన్సర్స్ రాయడం. సో పార్ట్ బిలో కూడా మనకు ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా, వన్ వర్డ్ ఆర్ 2 సెంటెన్స్లో, అంటే ఒక సెంటెన్స్లో ఆన్సర్ రాయడం, ఒక 2 సెంటెన్స్లో ఆన్సర్ రాయడం. టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్, 10 మార్క్స్. సో ఇక్కడ చాయిస్ ఉండదు ఇందులో, ఈ 2 మార్క్స్ దానికి చాయిస్ ఉండదు. 5 క్వశ్చన్స్ ఉంటాయి, 2 రాయాలి, 10 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ సిలో వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్. సో షార్ట్ క్వశ్చన్స్లో మనకు చాయిస్ ఉంటుంది. టోటల్ 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 6లో మీకు నచ్చిన 4 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో 4 × 3 12 మార్క్స్. సో ఇవి 12 మార్క్స్. దీనికి చాయిస్ ఉంటుంది, దీనికి చాయిస్ ఉండదు. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చేసి లాంగ్ ఆన్సర్స్. సో 5 యూనిట్స్లో నుంచి వాళ్ళకి నచ్చిన ఒక 4 క్వశ్చన్స్ ఇస్తారు, 4 లాంగ్ ఆన్సర్స్. ఆ 4లో 2 రాయాలి. సో ఇక్కడ 2 చాయిసెస్ ఉంటాయి, అంటే 4 ఇస్తే మనం 2 రాసుకోవాలి, మీకు నచ్చినవి 2 రాసుకోవాలి. ఒక్క క్వశ్చన్కి 7 మార్క్స్. సో 2 × 7 14. సో ఇంకొకసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పార్ట్ ఏలో ఎంసీక్యూ ఉంటాయి, 3 క్వశ్చన్స్ 3 మార్క్స్. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి 2, మ్యాచింగ్ 4. సో ఇవి మనకి ఇక్కడనే హాఫ్ ఆఫ్ ది పాస్ మార్క్స్ వస్తాయి, 9 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బిలో ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ 10 మార్క్స్. మళ్ళీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, 6 ఇస్తారు, 6లో 4 రాసుకోవాలి, 4 × 3 12. లాంగ్ ఆన్సర్స్ 4 ఇస్తారు, 2 రాసుకోవాలి, 2 × 7 14. సో ఇక్కడ మనకు ఓవరాల్గా పేపర్ అయిపోతుంది. సో టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుందండి. సో 3 అవర్స్ అంటే చాలా ఎక్కువ అనుకుంటారు, కాకపోతే టైం సరిపోదు. సో మేనేజ్ చేసుకుంటే 2 అవర్స్లో ఎగ్జామ్ అయిపోతుంది. కాకపోతే కొద్దిగా ఎక్కువ రాయడానికి, మ్యాటర్ ఎక్కువ రాస్తే కొద్దిగా ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా నీట్గా కొద్దిగా ప్రాపర్గా రాస్తే ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 45 మార్క్స్లో పాస్ మార్క్స్ వచ్చేసి 18 మార్క్స్ వస్తే మీకు పాస్ అయినట్టు. సో ఇవి మనకు ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ గురించి. సో ఇప్పుడు ఈ థియరీ దాంట్లోనే మీకున్న డౌట్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి థియరీ పాస్ మార్క్స్. సో 45 మార్క్స్కి ఒక పేపర్ ఉంటుంది. మనకు 6 సబ్జెక్ట్స్కి ఒక్కొక్క 45 మార్క్స్, 18 మార్క్స్ రావాలి. 40% ఆఫ్ మార్క్స్ అంటే 18, మినిమం 18 వస్తే మీరు పాస్ అయినట్టు. సపోజ్ ఇక్కడ ఒక మంచి అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఈ స్పెషల్ డిఎడ్లో, సపోజ్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు, సపోజ్ 1 మార్కుతోని 2 మార్కులతోని 3 మార్కులతోని ఫెయిల్ అయితే ఒక సబ్జెక్ట్ పోయింది అనుకుందాం. సపోజ్ మీకు 17 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఇస్తారు. సో 6 సబ్జెక్ట్స్కి కలిపి 10 మార్క్స్ యాడ్ చేస్తారు. ఓన్లీ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్కి, పాస్ అయిన మాటకి వేయరు. మీరు 1 ఫెయిల్ అయినా, 2 ఫెయిల్ అయినా, 3 ఫెయిల్ అయినా ఒక సబ్జెక్ట్కి మ్యాక్సిమం 3 మార్క్స్ మాత్రమే ఇస్తారు. 3 మార్క్స్ కన్నా ఎక్కువ వేయరు. సపోజ్ ఒక 2 సబ్జెక్టులు పోయినాయి, 2 సబ్జెక్టులు పోతే ఒక సబ్జెక్ట్లో 3 మార్కులు మ్యాక్సిమం యాడ్ చేస్తారు, ఇంకొక సబ్జెక్ట్లో 3 మార్క్స్ యాడ్ చేస్తారు.
ఆ 3 + సంథింగ్ మార్క్స్ మనకు 18 or 18 ఎబో వస్తే పాస్ అయినట్టు. సపోజ్ ఒక క్యాండిడేట్కి 12 మార్క్స్ వచ్చాయి ఒక సబ్జెక్ట్లో, మ్యాక్సిమం ఒక సబ్జెక్ట్కి 3 మార్కులే యాడ్ చేస్తారు, అంటే 15. కాకపోతే పాస్ మార్క్స్ 18, గ్రేస్ మార్క్స్ యాడ్ చేసినా 18 వస్తలేవు కాబట్టి ఇది ఫెయిల్ అయినట్టే. సో గ్రేస్ మార్క్స్ ఎవరికి యూస్ఫుల్ అంటే ఎవరికైతే 16 మార్కులు 17 ఇలా 1 మార్కు 2 మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పాస్ చేస్తారు. సో వాటినే గ్రేస్ మార్క్స్ అంటారు. 3 సబ్జెక్టులకు మనం యాడ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం 3 మార్క్స్, టోటల్ 10 మార్కులు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒకే సబ్జెక్ట్కి 10 మార్కులు యాడ్ అయ్యారు, మ్యాక్సిమం 3 మార్క్స్ ఫర్ సబ్జెక్ట్. సో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు సపోజ్ 2 ఫెయిల్ అయినా 3 ఫెయిల్ అయినా ఒక్కొక్క మార్క్తో ఫెయిల్ అయితే మీకు గ్రేస్ మార్క్స్ వస్తుంది. సో ఇది మంచి అడ్వాంటేజ్ 1 మార్క్ 2 మార్క్స్తో పోయిన వాళ్ళకు. సో ఫెయిల్ అయిన వాళ్ళు, సపోజ్ మేము ఫెయిల్ అయినాం, మరి మాకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే మీకు నార్మల్గా జూన్లో నార్మల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫెయిల్ అయితే ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయితే మీకు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ సప్లిమెంటరీ రాసుకొని మీరు పాస్ అవ్వచ్చు. సో ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 3 hours ఉంటుంది. సెంటర్ వచ్చేసి మనకు ఈ స్పెషల్ డిఎడ్ హెచ్ఐ కావచ్చు, విఐ కావచ్చు, ఐడి కావచ్చు, ఏ కోర్స్ అయినా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే దగ్గర సెంటర్ పడుతుంది మోస్ట్లీ. సో అందరికీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి కంబైన్డ్గా ఒకే సెంటర్లో పడుతుంది, ఎందుకంటే తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి అందరికి ఒకే కాలేజీలో అకామిడేట్ అయ్యేటట్టు మార్నింగ్ షిఫ్ట్ ఫస్ట్ ఇయర్స్ ఆర్ సెకండ్ ఇయర్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఆ విధంగా ప్లాన్ చేస్తారు. సో ఇది మనకు పాస్ మార్క్స్, గ్రేస్ మార్క్స్, ఫెయిల్ గురించి. సో ఇప్పుడు మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి ప్రాక్టికల్స్ గురించి అండి. సో ప్రాక్టికల్స్ గురించి చెప్తాను. సో థియరీ ఈజీగా పాస్ అవ్వచ్చు. సో ప్రాక్టికల్స్లోనే కొంతమంది ఫెయిల్ అవ్వడం, కొంతమందికి తక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది. సో వాటి గురించి చెప్తాను. సో ఫస్ట్ ప్రాక్టికల్స్ వచ్చేసి ఐడిడి వాళ్ళకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ సబ్జెక్ట్స్ నేను చెప్తాను ప్రాక్టికల్స్కి సంబంధించినవి. సో ఫస్ట్ వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డెవలప్మెంటల్ డిసబిలిటీ. సో ఫస్ట్ ప్రాక్టికల్ వచ్చేసి అసెస్మెంట్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఐఈపీ, సో ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ రాయాలి. థర్డ్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ టీఎల్ఎం ఫర్ అసెస్మెంట్ అండ్ టీచింగ్ ఐసీటీ. సో మీరు అసెస్మెంట్ చేస్తారు కదా, సపోజ్ ఐడిడి అయితే ఐడిడి, హెచ్ఐ అయితే హెచ్ఐ, వి అయితే విఐ. సో మీరు అసెస్మెంట్ చేసే ప్రాసెస్లో ప్రతి దానికి టీఎల్ఎం ప్రిపేర్ చేయాలి. సపోజ్ మీరు ఏదో ఒక చెక్ చేస్తున్నారు పిల్లవాడికి సంబంధించిన ఆ చెక్కింగ్కి సంబంధించిన టీఎల్ఎం మీరు ప్రిపేర్ చేయాలి ప్రతిదీ. సో అది కొన్నదైనా పర్లేదు, మీ ఓన్గా హ్యాండ్తో చేసిన అయినా పర్లేదు, అది యూజ్ అయ్యేటట్టు పిల్లవాడికి ఆ అసెస్మెంట్ చేసే లిస్టులో అవి ఉన్నాయో లేవో అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి గ్రూప్ టీచింగ్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్. సో మీరు ఐడిడి అయితే ఏఎస్డి, ఐడి, ఎస్ఎల్డికి సంబంధించిన పిల్లలు ఉంటారు. మీరు హియరింగ్ అయితే హియరింగ్కి సంబంధించినది, మల్టిపుల్ డిసబుల్ అయితే మల్టిపుల్ డిసబిలిటీ, హియరింగ్, విజువల్ అయితే విజువల్. గ్రూప్ టీచింగ్, సో మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు, ఒక ఫార్మేట్ ఇస్తారు, ఆ ఫార్మేట్ 20 రాయమంటారా, 25 రాయమంటారా, 30 రాయమంటారా, అది మీ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని రాయమంటే అన్ని రాయాలి గ్రూప్ టీచింగ్. నెక్స్ట్ గ్రూప్ టీచింగ్ రిసోర్స్ రూమ్ సెట్టింగ్ ఉంటుంది, ఇది కూడా గ్రూప్ టీచింగ్ టైపే ఉంటుంది. సో సపరేట్గా చిల్డ్రన్స్ని తీసుకొని ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి మీరు టీచింగ్ అయితే చేయాలి. సో ఇది కూడా గ్రూప్ టీచింగ్ కిందనే వస్తుంది. నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ టీఎల్ఎం ఇన్ డిఫరెంట్ సెట్టింగ్. సో ఇది కూడా మనకు ఐసీటీ లాగా వస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకు టీఎల్ఎం మీరు ప్రిపేర్ చేయాలి. సో ఒకటి వచ్చేసి నార్మల్గా మీ కాలేజ్ వాళ్ళు ఏ విధంగా చెప్తారో, లైక్ ఇమేజెస్ అన్ని పెట్టమంటారా, లేకపోతే మీకు సొంతంగా ప్రిపేర్ చేయమంటారా, సో ప్రతి కాలేజ్ మీద డిపెండ్ ఉంటుంది. సో ఒక కాలేజ్ ఒక విధంగా ఉంటుంది. సో మీ కాలేజ్ వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగానే చేయండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ప్రాక్టికల్స్కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి. థియరీ వచ్చేసి మనకు కేవలం మనకు ఓవరాల్గా 750 మార్క్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు థియరీ ఎగ్జామ్స్ టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు కేవలం 450. సో ఇవన్నీ యాడ్ ఇస్తే 450 మార్క్స్. కాకపోతే మనకి ఇక్కడ ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టికల్స్కి వచ్చేసి 750. అంటే ఎవరైతే థియరీ ఈజీగా పాస్ అవ్వచ్చు, ప్రాక్టికల్స్లో ఎక్కువ మార్క్స్ వస్తేనే వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుంది, ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫోకస్ ఎక్కువ చేయాల్సి మీరు ప్రాక్టికల్స్ మీద ఎక్కువ మంచిగా చేసి మంచి రికార్డ్స్ పెట్టి, సో మంచిగా మీరు పిల్లలతో ఇంటరాక్షన్ అయితేనే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో మీ కాలేజ్ మీదే డిపెండ్ అవుతాయి. సో ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి. ఇంటర్నల్ అంటే మళ్ళీ మీ కాలేజీలోనే జరుగుతాయి అన్నీ. సో ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ ఈ సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ 90 మార్క్స్, ఐఈపీకి 90 మార్క్స్, ప్రిపరేషన్ ఆఫ్ టీఎల్ఎం 45 మార్క్స్, గ్రూప్ టీచింగ్కి 90 మార్క్స్, గ్రూప్ టీచింగ్కి 90 మార్క్స్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెక్నాలజీకి 45 మార్క్స్. సో ఇక్కడ మీరు మనకు ల్యాప్టాప్స్ కావచ్చు, డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, అలాంటి పిల్లలకి ఎలా మీరు యూజ్ చేస్తారు వాటి గురించి రాయాలి. సో ఇక్కడ ఎక్స్టర్నల్ మార్క్స్ చూడండి ఎంత తక్కువ ఉన్నాయి, 90 కన్నా ఇక్కడ 60.
ఇక్కడ 90 ఇంటర్నల్, కానీ ఇక్కడ 60, ఇక్కడ 45, ఇక్కడ 30, 90 60, 90 60, 45 30. సో ఇంటర్నల్ మార్క్సే ఇక్కడ దాదాపు 450 మార్క్స్, అంటే ఈక్వల్ టు థియరీ మార్క్స్. సో ఇక్కడ 450, ఇక్కడ ఎక్స్టర్నల్ వచ్చేసి కేవలం 300. సో ఓవరాల్గా 750 మార్క్స్ కేవలం మనకు ప్రాక్టికల్స్కే ఉంటాయి. సో ఈ ఇంటర్నల్స్ అంటే మీ కాలేజీలోనే జరుగుతాయి మొత్తం. సో ఇంటర్నల్స్ ప్రాపర్గా రికార్డ్స్ రాసిన వాళ్ళకు, ఎవరైతే ప్రాపర్గా రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి అన్నీ చేసిన వాళ్ళకు కొద్దిగా ఎక్కువ మార్క్స్ ఇస్తారు. సో ఇవన్నీ మీ కాలేజ్లోనే డిపెండ్ అయి ఉంటుంది, మీ టీచర్సే ఇస్తారు ఇవన్నీ. సో ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్ మార్క్స్ మొత్తం 750 ప్రాక్టికల్స్కి. సో ఇప్పుడు ప్రాక్టికల్స్కి సంబంధించిన కొన్ని డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి, సో అవి చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి ప్రాక్టికల్స్ టోటల్ 6 ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఇంటర్నల్స్ మోర్ మార్క్స్, అంటే ఎక్కువ మార్క్స్ ప్రాక్టికల్స్లోనే ఉంటాయి. ఎక్స్టర్నల్ వచ్చేసి మనకు ఫస్ట్ మీరు ఈ 6 ప్రాక్టికల్స్ సంబంధించిన రికార్డ్స్ అన్నీ రాస్తారు. ఎక్స్టర్నల్ వచ్చేసి మనకు ఒక ఎగ్జామినర్ వస్తారు, సో వైవా తీసుకుంటారు. ఆ 6 రికార్డ్స్కి సంబంధించిన మీరు ఎట్లా రాశారు, ఏం చేశారు, సో అవన్నీ చూస్తారు, వైవా చూస్తారు. గ్రూప్ టీచింగ్ కూడా కండక్ట్ చేస్తారు, పిల్లలకి ఏ విధంగా టీచింగ్ చెప్పాలి. మీరు అక్కడ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మేడం ముంగట మనము పిల్లలకు టీచింగ్ చేయాలి. సో ఈ 6 రికార్డ్స్ కూడా రాయాలి. ఈ 6 ఏవైతే సబ్జెక్ట్స్ చెప్పానో ఈ 6 రికార్డ్స్, ఇవి ప్రాక్టికల్స్ గురించి. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ ప్రాక్టికల్స్లో మెయిన్గా వాళ్ళు చూసేది రికార్డ్స్ మీరు ఎలా రాశారు, ఎలాంటి పిల్లలకు తీసుకున్నారు, ఐఈపీ ఎలా రాశారు, సో వర్క్షీట్స్ కావచ్చు, మీరు ఏం చేయించారు, కొత్తగా మీరు ఏం ట్రై చేశారు, మీరు గోల్స్ ఎందుకు అవి తీసుకున్నారు. సో మీరు రికార్డ్స్ రాసినాయే వాళ్ళు అడుగుతారు. వైవా ఉంటుంది, సో వైవా ప్రాపర్గా చెప్పిన వాళ్ళకే మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో ఇవి చెప్పాను కదా ఎక్స్టర్నల్స్, ఈ 60 60 30 60 60 30 ఈ మార్క్స్ అన్నీ ఎక్స్టర్నల్ వైవా వాళ్ళే ఇస్తారు, ఇవి కాలేజ్ వాళ్ళే ఇయ్యరు. సో మీరు ప్రాపర్గా ప్రాక్టికల్స్ అప్పుడు మంచిగా చేసి వైవాలో మంచిగా ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. సో గ్రూప్ టీచింగ్ అప్పుడు మీరు మంచి మెటీరియల్స్ కావచ్చు, టీఎల్ఎం, సో ఎక్కువ టీఎల్ఎం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకైతే ఎక్కువ మార్క్స్ వస్తాయండి. సో టీఎల్ఎం ఎంత వీలైతే అంత ప్రాపర్గా ప్రిపేర్ చేయండి. అన్నీ కొనడానికి చూడకండి, వేస్ట్ మెటీరియల్స్తోని కావచ్చు, ఇన్నోవేటివ్గా కావచ్చు, ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. సో ఎంతన్నా వేసుకోవచ్చు, టీఎల్ఎం ఎంత ఎక్కువ వేస్తే అన్ని మార్క్స్ అయితే వస్తాయి. సపోజ్ ఈ ప్రాక్టికల్స్లో మిస్ అయింది, ఫెయిల్ అయ్యా, రికార్డ్స్ రాయలేను, సపోజ్ ఏమన్నా ఇష్యూ వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయినా అనుకుంటే మీరు నెక్స్ట్ ఇయరే రాయాలి. సో ఫస్ట్ ఇయర్స్తోని మళ్ళీ ప్రాక్టికల్స్ కంటిన్యూ చేయాలి. సపోజ్ థియరీ ఫెయిల్ అయితే ఫిబ్రవరిలో ఉంటుంది, సపోజ్ ప్రాక్టికల్ పోతే మళ్ళీ జూన్ కన్నా ముందు 1 మంత్ మీకు మేలో కానీ ప్రాక్టికల్స్ ఉంటాయి, జూనియర్స్తోని చేయాలి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్స్ అయితే పక్కా అటెండ్ అవ్వడానికి ట్రై చేయాలి, ఎవరు కూడా అబ్సెంట్ అవ్వద్దు. సో ఇంటర్నల్స్ అన్నీ మీ కాలేజ్ వాళ్ళే చూసుకుంటారు, అన్నీ ప్రాపర్గా రికార్డ్స్ రాస్తే మీకు ఇంటర్నల్ మార్క్స్ 450కి మీ కాలేజ్ వాళ్ళే వేసుకుంటారు. ఎక్స్టర్నల్ అప్పుడు 2 or 3 డేస్లో మీకు ఎక్స్టర్నల్స్ ఉంటాయి, కాలేజీలోనే ఉంటాయి. ఎక్స్టర్నల్స్ అంటే బయట వెళ్ళడం కాదు, ఈ 6 సంబంధించిన షెడ్యూల్ 2 or 3 డేస్ మనకు ఇస్తారు. ఆ 2 or 3 డేస్లోనే మీకు ప్రాక్టికల్స్ మీ కాలేజీలోనే అయిపోతాయి. సో మార్నింగ్ సెషన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ ఒక ఎగ్జామ్, ఒకరోజు మొత్తం వైవా ఉంటుంది. మీకు వచ్చిన ఎక్స్టర్నల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి నచ్చిన విధంగా వైవాస్ కావచ్చు అవన్నీ జరుపుతారు. సో ఇవి మనకు ఇంపార్టెంట్ డౌట్స్. సో ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే మనకు ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారు, ఎగ్జామ్స్ బుక్స్ కావచ్చు, సో వాటి గురించి కొన్ని చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బుక్స్. సో బుక్స్ మీకు స్పెసిఫిక్గా బుక్స్ అంటే ఏముండవండి, కొన్ని ఉంటాయి, కాకపోతే అవి మీకు ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటే చూసుకోండి. దానికన్నా ముందు పాయింట్ వచ్చేసి మనకు సెన్ నోట్స్ అని గూగుల్లో టైప్ చేయండి. సో గూగుల్లో సెన్ నోట్స్ అని కొడితే మీకు స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్ డిఎడ్, ఐడిడి కావచ్చు, మీకు హియరింగ్ ఇంపైర్మెంట్ కావచ్చు, ఆల్ స్పెషలైజేషన్స్, మీకు డిఎడ్ బిఎడ్కి సంబంధించిన అన్ని స్పెషలైజేషన్ నోట్స్ ఉంటాయి. సో అది సెన్ నోట్స్ అంటారు, అందులో మీరు అన్నీ చదువుకోవచ్చు. సో ఇక్కడ మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అన్ని లాంగ్వేజెస్, ఆల్ మీడియమ్స్, జస్ట్ చూజ్ లాంగ్వేజ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో తెలుగు క్లిక్ చేస్తే తెలుగు మీడియంలో మెటీరియల్ వస్తుంది, ఇంగ్లీష్ క్లిక్ చేస్తే ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది, అన్నీ చూసుకోవచ్చు మీరు. సో మీ కాలేజ్ వాళ్ళు కూడా చెప్పే ఉంటారు. సో చెప్పకపోతే గూగుల్లో సెన్ నోట్స్ అని క్లిక్ చేస్తే మీకు అన్ని నోట్స్ వస్తాయి. ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో మీరు చదువుకోవచ్చు అందులో. అండ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీ కాలేజ్ వాళ్ళకి అడగండి, అక్కడ ఉంటాయి. సో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఈజీ టు మోడరేట్, టఫ్ ఏముండవండి, జస్ట్ సింపుల్ నార్మల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. అండ్ మీకు ఎగ్జామ్స్ కన్నా ముందు ప్రాక్టికల్స్కి, థియరీకి, ప్రాక్టికల్స్ అయితే 85% అటెండెన్స్ ఉండాలి, థియరీకి అయితే 75% అటెండెన్స్ ఉంటేనే మీకు ఎగ్జామ్స్కి అలో చేస్తారు. సో 90% ఆఫ్ కాలేజ్ స్ట్రిక్ట్ ఉంటాయి, కొన్ని లూజ్ ఉంటాయి. సో మీ కాలేజ్ అటెండెన్స్ బట్టి మీరైతే రెగ్యులర్గా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. కొద్దిగా లూజ్ ఉందంటే మేనేజ్ చేసుకోవచ్చు, స్ట్రిక్ట్ ఉంది అంటే పక్కా ఈ అటెండెన్స్ ఉంటేనే మీకు ఎగ్జామ్స్కి అలో చేస్తారు, లేకపోతే ఎగ్జామ్స్కి అలో చేయరు. సో రికార్డ్సే అన్నిటికన్నా ఇంపార్టెంట్. థియరీ ఎగ్జామ్స్ ఈజీగా పాస్ అవ్వచ్చు, ఈ రికార్డ్సే
ప్రాపర్గా రాసిన వాళ్ళకు, మంచిగా వైవా చెప్పిన వాళ్ళకు రికార్డ్స్ ప్రాపర్గా రాసి కొద్దిగా అందరికన్నా మంచిగా చేస్తేనే మార్క్స్ ఎక్కువైతే వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమన్నా పాయింట్స్ మిస్ అయినా, ఏమైనా డౌట్స్ ఉన్నా మీరైతే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో హెచ్ఐ అయినా, విఏ అయినా, ఎండి అయినా, వేరే ఇతర కోర్సెస్ అయినా నేను చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ సబ్జెక్ట్స్ మాత్రమే కొన్ని వేరీ అవుతాయి, మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ కాలేజీలో అక్కడ ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళకి అడగండి. వేరే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్గా మీకు ఏమన్నా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు అవి సెండ్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఎగ్జామ్స్ అప్పుడు కావచ్చు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఎలా చదవాలి, అవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.